ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏమవుతుందంటే నేను చేసిన వాడని కూడా ఓన్లీ ఆ చైర్మన్కి నాకే తెలుసు ఆ లోగో ఎవరు చేశారు. అవును అవును, మీరు ఎక్కడ మార్కెటింగ్ చేసుకోలేదు? లేదు, ఎక్కడ చేసుకోవట్లేదు. ప్రొఫెషన్ లో కూడా మీరు అనుకోలేదు? లేదు లేదు, దాని ప్రొఫెషన్ లో కూడా అనుకోలేదు. సో తర్వాత 98 లో నేను ఇంకా పిల్లలు కొంతమంది మాకు మంచి అభిమానంగా ఫ్రెండ్స్ అవ్వటము, అది ఇంకా 98 నేను ఐ రిజైన్ మేడ్ జాబ్. అప్పుడు నేను చెప్పాను కదా ఒక 600 కంపెనీలు అప్పటికి చేశాను. ఇన్ఫాక్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అంటాం, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ రోజు నేను చేసిన వాళ్ళు, ఏదో కాలక్షేపం చేస్తుంటే చేసిన వాళ్ళు. సో కొంతమంది ఇప్పటికీ అప్పటికీ అభిమానంగా ఉండి కలుస్తుంటారు అనుకోండి. అండ్ దెన్ ఇంకా అప్పటి నుంచి 98 నుంచి ఇప్పటికీ మన వాళ్ళ ఇంగ్లీష్ దిస్ బ్రెడ్ అండ్ బటర్ అంటే చూసారా, అట్లా ఈ లోగో డిజైనింగ్ నా ఫుల్ టైం థింగ్. దిస్ ఈస్ అవర్ లైవ్లీహుడ్ అనమాట. కానీ నేను ఐ డోంట్ విజిట్ ఎన్ ఇండస్ట్రీ, ఐ డోంట్ అడ్వర్టైజ్, ఐ డోంట్ ట్రావెల్ అండ్ పెద్ద పబ్లిసిటీ హడావిడి అట్లా ఎక్కడ చేయను అనమాట. ఓన్లీ అదే చెప్పాను, ఐ డోంట్ అడ్వర్టైజ్ ఎట్టాలి. మీ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా మీ దగ్గరికి వచ్చి అడిగితే చేయడమే తప్ప మార్కెటింగ్ చేసుకోలేదు. మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ అస్సలు చేయలేదమ్మా. అండ్ వాళ్ళు ఒకరికొకరు చెప్తాం, ఇంకోళ్ళకి ఎవరో చెప్పడానికి వాళ్ళు చెప్పారు సార్ వీళ్ళు చెప్పారంటూ అలా అలా ఒకరి ద్వారా ఎక్కడో ఒకటి తెలుసుకుని ఏదో 4 వస్తుంటారు చేస్తున్నాము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అందరూ ఇంకోటి ఏంటంటే నా దగ్గరికి వచ్చిన వాడు నేను భగవంతుడు అనుకునే చేస్తాను. ఓకే, చెప్పాలంటే ఒక చిన్న ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ వాళ్ళకి చేశాను, హైయెస్ట్ గ్రూప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్లో ఉన్న వాళ్ళకి చేశాను నేను. ఇద్దరు నాకు సమానమే, చక్కగా అందరూ బాగుండండి ఆయన అంటుంటాం. అలాగే ఒక చిన్న మెడికల్ హాల్కి చేశాను, బిగ్గెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి నేను చేసిన వాళ్ళు వీళ్ళందరూ 20 ఏళ్ళ క్రితం చేసిన వాళ్ళు. ఆ రోజుల్లో 95, 96, 97 ఆ టైంలో చేసిన వాళ్ళందరూ, 98 అట్లా చేసిన వాళ్ళందరూ, 99, 2000 అప్పుడంతా చేసిన వాళ్ళు ఇప్పుడు దగ్గర వెరీ వెల్. అండ్ 98లో రిజైన్ చేసి బట్ స్టిల్ వీవర్ ఇన్ సంతోష్ నగర్, అక్కడే ఉన్నాం మేము. నేను తర్వాత ఆ రోజుల్లో ఇండస్ట్రీ అంతా కూడా ఈ శ్రీనగర్ కాలనీ అప్పుడు ఇంకా మనకి జూబ్లీ హిల్స్ లేదు కదా పెద్దగా. సో వీళ్ళందరూ ఈ స్థలాలకి మాకు సంతోష్ నగర్ రావాలంటే చాలా దూరం సార్, మీరు ఇటు వచ్చేయచ్చు కదా ఇటు వచ్చేయచ్చు కదా అనేవాళ్ళు. సో ఫైనల్లీ 2001 వీ మూవ్ టు దిస్ సైడ్ అమ్మా. సో అప్పటిదాకా నేను ఈ లోగోలు అలా ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ఒక 6000 కంపెనీస్ చేశాను. ఇక్కడ నుంచి చాలా చోట్ల అనమాట. ఇక్కడ నుంచి అన్ని మన బాంబే, ఢిల్లీ అన్ని చోట్ల ఉన్నారు, కాలిఫోర్నియా, టెక్సాస్ అలా అన్ని చోట్ల ఉన్నారు. అసలు విచిత్రం ఏంటంటే సగం మంది నేను చూడనే లేదు ఇప్పటికి. సగం నెట్, మెయిల్, ఫోన్ అంతే. ఫోన్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెన్నైలో ఉంది, వాళ్ళ పేరు చెప్పొచ్చు, మంచి వాడు సబరి గ్రూప్ అని ఒకటి. అండ్ అతను నన్ను ఆయన 2007లోనే ఎట్లేనో అంటే మన ఎకనామిక్ టైమ్స్లో అప్పుడు రాశారు నా గురించి. సో అది చూసి వాళ్ళకి ఎకనామిక్ టైమ్స్ కాల్ చేసి సబరి గ్రూప్ చైర్మన్ శశికుమార్ అని ఉంటారు, ఆయన నాకు ఫోన్ చేసి అడిగారు అనమాట, ఇలా స్టార్టింగ్ సమ్ న్యూ కంపెనీ అండి, వీ హర్డ్ అబౌట్ యూ సరే అని చెప్తే నేను ఐ డిడ్ లోగో ఫర్ హిమ్. అండ్ ఆ తర్వాత ఐ థింక్ అప్పటి నుంచి నెలలో మేబీ ఒక 12 కంపెనీలు చేశాను ఆయనకి. బట్ ఈరోజు నేను ఆయన్ని కలవలేదు. ఫెయిత్ దేనికమ్మా, నమ్మకం, ఫెయిత్ కూడా కదా. సో ఆయన ఎప్పుడు ఏ కంపెనీ స్టార్ట్ చేసినా నాకు జస్ట్ మెసేజ్ పెడతారు, సార్ కైండ్లీ జస్ట్ సెండ్ అస్ 1 name 1 logo, నో ఆప్షన్స్ ఫర్ మీ అంటాడు ఆయన, అదే రాస్తాడు. జనరల్ కొత్తగా కలిసిన వాళ్ళు మాకు 2-3 డిజైన్లు ఇస్తారా అంటుంటాం కదా, మనం అనుకుంటాం కదా, మనకు కూడా అనిపిస్తుంది యూ హ్యావ్ సమ్ చాయిస్ కదా అని. బట్ వీళ్ళందరూ సార్ జస్ట్ సెండ్ అస్ 1 name 1 logo అండ్ నో హర్రీ సార్ ఇదొకటి. నేను ముందర చెప్తాను, బాబు నేను కంగారు పడలేను, ఈరోజు యాడ్ ఏజెన్సీ లాగా నేను చేయలేను అని చెప్తుంటాను. మీరు ఒక్కరేనా సార్ మీ వెనకట్ల? నేనమ్మా, నేను ఒక్కనే. ఇదొక మీకు చిన్న తమాషా చెప్పాలి. ఇలాగా చాలా మంది నేను శ్రీ డిజైన్స్ అనే పేరుతో చేస్తున్నాను, నా లోగోస్ మాత్రం చేస్తున్నప్పుడు దానికి ఏదో మామూలుగా చేస్తున్నాను. ఎప్పుడో ఆ రోజు నాకు అనిపించింది ఏదైనా పేరుతో పెట్టుకుని చేద్దాం మనం అని చెప్పి శ్రీ డిజైన్స్. దాని లోగో కూడా శ్రీమ్ అని ఉంటుంది, శ్రీమ్ ఒక డాట్తో ఉంటుంది, శ్రీమ్ అంటాం మనం, అది దానికి లోగో పెట్టి ఆ పేరుతో నేను చేస్తుంటాను. సో అట్లాగా ఒకసారి సో నేను లోగో డిజైనింగు కానీ డ్రా చేయటం కానీ అంతా నేనే. శ్రీ డిజైన్స్ నేనే శ్రీ డిజైన్స్ అనమాట వాళ్ళకి. ఒకసారి తమాషా ఏంటంటే నేను ఇలాగే ఒక కార్పొరేట్ గ్రూప్ చేశాను జూబ్లీ హిల్స్లో మన వాళ్ళు. సో వాళ్ళంతా అయిపోయిన తర్వాత అప్రూవల్ కోసం అని చెప్పేసి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి పంపించారు, లెటర్ రైట్స్ అవన్నీ ఇచ్చి ఒకసారి సార్ దగ్గర కొంచెం ఆ ప్రింట్స్ ఆ కలర్స్ సరిగా వచ్చి అప్రూవల్ తీసుకున్నామని. మేము అప్పుడు మోతీనగర్లో ఉండేవాళ్ళం. అబ్బాయి మోతీనగర్లో దిగి అక్కడ ఉన్న పెద్ద బిల్డింగ్స్ అని వెతుకుతున్నాడు, ఎక్కడ శ్రీ డిజైన్స్ బోర్డ్ కనిపిస్తుంది, కార్పొరేట్ ఆఫీస్ ఇది అనుకుని వెతుకుతున్నాడు, ఎక్కడ కనపడలేదు. చివరి నాకు ఫోన్ చేశాడు,
ఫోన్ చేస్తే ఫైనల్లీ అప్పుడు మా అపార్ట్మెంట్కి వచ్చి చాలా షాక్ అయిపోయాడు. అన్నయ్య నాతో సార్ మ్యామ్ పంపించారు కొంచెం మీ అప్రూవల్ తీసుకోమని. నేను శ్రీ డిజైన్స్ అంటే అదో బికాస్ విచిత్రం ఏంటంటే వాళ్ళ లెటరేట్స్, స్టేషనరీ మెటీరియల్, బ్రాండింగ్ అంతా నేను లోగో నేను చేశాను. ఆ బ్రాండింగ్ అంతా కూడా బాంబేలో ఒక పెద్ద యాడ్ ఏజెన్సీ చేసింది అనమాట. సో అవన్నీ తీసుకొచ్చి అప్రూవల్ కోసం నుంచి పంపించారు. నిజంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఏంటి, కొంతమంది మనం జీవితాన్ని, కొంతమంది వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే ఎంతో గొప్ప జీవితం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సింప్లిసిటీగానే ఉన్నారండి. అంటే ఈ ఐహిక సుఖాల కోసం లేకపోతే ఒక వస్తువు కోసం వెంపర్లాడడం, ఇది నేను చూపించుకోవాలి అని అనుకోవడం అనేది అదంతా పక్కన పెట్టేస్తారు. అండ్ ఇట్ ఈస్ విల్ బి వెరీ ద హ్యాపీనెస్ లైస్ ఇన్ బీయింగ్ సింపుల్ అనుకుంటాను. నిజం. ద మోర్ ద సింపులర్ యు ఆర్ ద మోర్ హ్యాపీ యు ఆర్. నిజం కదా సార్. నాకు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ప్రజెంట్ జనరేషన్ దేనికోసం పరిగెడుతున్నారు వీళ్ళు. అసలు ఒక డబ్బు, ఒక అధికారం, ఒక గుర్తింపు. ఈరోజు ఈ సోషల్ మీడియా అంతా ఇంత విశ్వవ్యాప్తంగా ఇంత ఏమంటారు జనాల్లోకి వచ్చేసిన తర్వాత ఇన్ని లైక్స్ కావాలని, ఇంత అందంగా కనపడాలని, ఇంత సంపాదించాలని, ఈ కారులో తిరగాలని, ఈ బ్రాండ్ బట్టలు వేసుకోవాలని, ఈ హ్యాండ్ బ్యాగులు, ఈ వాచ్లు. సో ఇంత ఆర్టిఫిషియాలిటీ ఉన్న ఈ ప్రపంచం ఇంత తయారైపోయింది. 90% ఓన్లీ 10% మాత్రమే మనిషిని మనిషిగా గుర్తిస్తున్నాం మనం. సో హ్యూమన్ వాల్యూస్ బాగా తగ్గిపోయాయి మనకి. జస్ట్ పీపుల్ ఆర్ ఏంటంటే పీపుల్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. ఎలా పరిగెడుతున్నారంటే దే డోంట్ హ్యావ్ టైమ్ టు ఎంజాయ్ కప్ ఆఫ్ కాఫీ విచ్ ఇస్ వర్త్ 10 రూపీస్. అది 10 రూపాయలు కాఫీ తాగడానికి కూడా టైం లేకుండా నువ్వు కోట్ల వెనకాల పరిగెట్టి వాట్ ఈస్ ద పాయింట్ కదా. అండ్ అనదర్ థింగ్ చాలామంది మనం రియలైజ్ చేయం. మనం ఏదైనా హ్యాపీనెస్ అనేది ఇప్పుడు మనం చిన్నప్పుడు చూడండి, ఒక పెన్ను కొనుక్కుంటే ఎంతో అపూర్వంగా చూసుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు వాళ్ళకి లెక్కలేదు. 1000 రూపీస్ అంటారు, 59 అంటారు, 200 తీసి పడేస్తారు. అసలు వాల్యూ తెలియదు. హ్యాపీనెస్ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి అసలు హ్యాపీనెస్ అనేది తెలియట్లేదు. రియల్ హ్యాపీనెస్ అనేది కూడా తెలియట్లేదు. ఇది కాకపోతే అది ఇంకోటి కాదు ఇంకోటి, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ డిస్పోజ్ అంతే. పెన్ను రీఫిల్ కొనట్లేదు సార్ ఈ రోజున. పెన్ అయిపోతే పెన్ను పడేయడమే, దాన్ని రీఫిల్ కొనే బదులు పెన్ను కొనుక్కోవచ్చు అంటున్నారు. నేను షాక్. అసలు నేను పెన్ను పడేస్తున్నారేంట్రా మీరు అని అంటే, మా ఇంట్లో మా పిల్లాడు అమ్మ పెన్ను రీఫిల్ కొనడం కన్నా పెన్ను కొనడమే ఈజీ. పెన్ అయిపోతే పడేసి డిస్పోజల్. ఎవ్రీథింగ్ జస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఆ డిస్పోజల్ అనేది డిఫరెంట్ లెవెల్స్. చివరికి ఎలా అయిపోయిందంటే చివరికి యూ డిస్పోజ్ పీపుల్ ఆల్సో, యువర్ ఓన్ పీపుల్. తల్లిదండ్రులు కూడా ఓకే తీసుకెళ్ళి కూడా అనాథాశ్రమంలో పెట్టేసి అలాగా అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. అండ్ అసలు ఇంకొకటి అర్థం చేసుకోవట్లేదు చెప్పాలంటే, ప్రతి మనిషి ఏమనుకుంటాడు, హాయిగా ఏ మనిషికైనా హాయిగా ఉండాలనిపిస్తుంది, లైఫ్ సుఖంగా జాగాలనిపిస్తుంది కదా. అండ్ హ్యాపీనెస్ అనేది అండ్ డిఫరెంట్ ఈవెంట్స్లో వస్తుంది మనకి. ఏదో ఒక చోటుకి వెళ్తాం, సినిమా చూస్తే హ్యాపీనెస్, ఇంకోటి వస్తే హ్యాపీనెస్ అనుకోండి. సో ఈ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ హ్యాపీనెస్ నెంబర్ చూస్తే మన లైఫ్లో చిన్న చిన్నవే ఎక్కువ ఉంటాయి వాటిల్లోనే. ఇప్పుడు ఒక ఇల్లు అనుకోండి, వాడు ఇల్లు కొనుక్కున్న తర్వాత కొంటాడు, అమ్మ ₹1 బిల్లు కొనుక్కుంటా ఉంటాడు. ఆ హ్యాపీనెస్ కొంటాం, ఆ గృహప్రవేశంతో అయిపోతుంది. తర్వాత నీకు రోజు ఇల్లు కొనుక్కున్నాను సంతోషపడుతుంటాడు కదా. ఓకే, ఒక కారు కొనుక్కుందాం అనుకుంటాడు 1 crore పెట్టి. ఓకే, అన్నట్టు ఆ కారు ఇస్తాడు, ఒక పార్టీ ఇస్తారు. ఆ హ్యాపీనెస్ అనేది యూ కెనాట్ క్వాంటిఫై దట్ హ్యాపీనెస్ అనమాట. ఆనందాన్ని మనం కొలవలేము అంటాం. అందుకనే ఓకే, ఆ హ్యాపీనెస్ నీకు ఆ రోజుతో అయిపోయిన తర్వాత నుంచి రోజు ఆ కార్లో వెళ్తుంటావు వస్తుంటావు, కానీ రోజు ఎగురుతున్నాం కదా దానికి ఇలా అని. వేరే చిన్న చిన్నవి చూడండి, మీరు చోట హోటల్కి వెళ్తారు, మీకు చక్కగా మంచి కాఫీ తాగుతారు, లేకపోతే ఏదో మంచి టిఫిన్ ఏదో తింటారు, ఆర్ యూ గో టు సమ్ అదర్ థింగ్, యూ ఎంజాయ్. ఓకే, ఒక ఈవెంట్కి వెళ్తారు, ఎంతో ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న హ్యాపీనెస్లు ఎవ్రీడే యూ ఫైండ్ సంథింగ్. మార్నింగ్ టు ఈవినింగ్ మనకి ఎందుకు ఒక మంచి ఎవరో ఫ్రెండ్ కలుపుతారు అనుకోండి, వాళ్ళతో కలిసి మాట్లాడితే సంతోషంగా అనిపిస్తుంది మనకి. సో ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉండే. ఇప్పుడు చిన్న హ్యాపీనెస్లే ఉంటాయి లైఫ్లో. ఓవరాల్ లైఫ్లో చూస్తే కొన్ని 100,000 సార్లు ఈ చిన్న చిన్న వాటిలో హ్యాపీనెస్ ఉంటుంది, ఇవి ఎక్కువ ఉంటాయి. సో అందులో అంటారు ఈ లివ్ ఎవ్రీ మూమెంట్ హ్యాపీలీ అంటాం మనం. నలుగురితో చక్కగా మాట్లాడుతూ హాయిగా ఉంటే బీ హ్యాపీ కదా. ఈ పెద్ద పెద్ద మనుషులు పరిగెత్తే హ్యాపీనెస్ లేదు చూసారా, అవి ఇవన్నీ ఇన్స్టెంట్ హ్యాపీనెస్లు. నీకు అక్కడితోనే హ్యాపీనెస్ అంతే. ఒక 5 ఇల్లు కొంటామంటే ఇంకా 5 సార్లు హ్యాపీ అవుతావు నువ్వు. బట్ ఫైనలీ యూ విల్ లివ్ ఇన్ 1 house, 1 room, 1 place. యూ విల్ హ్యావ్ ఓన్లీ 1 cup of tea. మనకి అన్ని కోట్లు ఉన్నాయి కానీ 20 కప్పులు టీ తాగడానికి కూర్చుని మనిషి.